సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పార్లమెంట్ ఎన్నికల వేళ మున్సిపల్ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఇవ్వడం అవసరమా అని కొందరు ప్రముఖ నేతలను అడిగినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల నుంచి బీఆర్ఎస్ సభ్యులను తొలగించి అదే పార్టీకి చెందిన వారికి పదవులిస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తోంది. ఈ గతం ఏదైనా ఉంటే ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకున్న మా పరిస్థితి ఏంటి? ఇంతకాలం అధికారంలో ఉండి పార్టీ కౌన్సిలర్లు వచ్చి చేరుతుంటే ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటంటూ ప్రముఖ నేతలను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల వారికి పదవులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.